ఒక చిన్న దుమ్మెత్తిన గ్రామంలో విష్ణు అనే పేద బాలుడు జీవించేవాడు. అంటేవాడు. ఒక వర్షమైన రాత్రిలో విష్ణు ఒక చెక్క బండిపైనుంచి స్వల్పంగా వినిపించిన ఎడుపు శబ్దం విన్నాడు. అక్కడ చల్లిలో వణుకుతూన్న ఒక చిన్న బంగారు రంగు కుక్కపిల్ల కనిపించింది. విష్ణు తన పాత దుప్పటిలో ఆ కుక్కపిల్లను జాగ్రత్తగా చుట్టి మృదువుగా చెప్పున చెప్పాడు, "ఏ ఆందోళన పడకు, ఇక ముందు మనిద్దరం ఒకరిని ఒకరం చూసుకుంటాం." ఆ రోజునుంచి వాడిద్దరూ విడదీయరాని స్నేహితులయ్యారు. విష్ణు తన కొద్దిపాటి ఆహారాన్ని లడ్డూతో పంచుకునేవాడు. తాను ఆకలితో నిద్రపోవాల్సి వచ్చినా కూడా ప్రతి ఉదయం విష్ణు నేలపై పడిపోయిన పూలను ఏరుకుని వాటితో మాలలు కట్టి అమ్మేవాడు. ఆ దరమీన గ్రామంలో విష్ణు తన దాదాపులను వడకు తను పండు సమాధానం చూసుకుంటాం. విష్ణు బలహీనంగా మారి జ్వరంతో బాధపడాడు. అయినా కూడా లడ్డూకి ఆకలిగా ఉంటుందేమోనని భయంతో పని చేయడానికి ప్రయత్నించాడు. విష్ణు దేవాలయ మెట్లు దగ్గర కూలిపోయాడు.